హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా ఎంబ్రాయిడింగ్ డిజైన్స్. అయితే ఈ డిజైన్ చూసేయండి. డిజైన్ అయితే చాలా బాగుందండి. మగ్గం వర్క్ లాగే కాదండి, మగ్గం వర్కే ఇది అన్నట్టుగా ఉంది. చూడండి, ఈ కుందన్స్ అయితే నేను వర్క్ అయిపోయినాక కుందన్స్ పెట్టాను ఇక్కడ. కానీ ఇవి రౌండ్స్ కుందన్స్, ఇవి దోసకాయ లాగా ఉంది ఒక షేప్లో. ఈ కుందన్స్ పెట్టాను. వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇది పట్టు లంగా జాకెట్ అండి. పట్టు లంగా జాకెట్ మీద బ్లౌజ్ మీద వేపించుకున్నారు. ఇది డిజైన్ అయితే ఇంతవరకే వస్తుంది. ఈ బార్డర్ అయితే రాదు, కానీ నేను బార్డర్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇది హ్యాండ్కి వస్తుంది. ఇది ప్లెయిన్గా ఉందని చెప్పేసి ఇక్కడ పొడవు అయితే 20 ఇంచెస్ రావాలి. ఇదైతే 13 ఇంచులే వచ్చింది. ఒక 2 ఇంచెస్ మనం పెంచుకోవచ్చు కాబట్టి ఇది పెంచుకున్నాము. దాని తర్వాత ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లెయిన్గా లేకుండా బార్డర్ వేసాను. డిజైన్ అయితే చాలా బాగుంది. చూడండి, ఎక్కడ కూడా ఒక్క పోగు కూడా రాలేదండి. ఇవంతా మనం కట్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. డిజైన్లో ఈ కుందన్స్ పెట్టుకునే దానికి కూడా డిజైన్లోనే ఇచ్చేస్తారు రౌండ్. అలా అయినా వదిలేసుకోవచ్చు మనము, కానీ కుందన్స్ పెడితే కొంచెం పిల్లలు కదా చూడడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఆ కుందన్స్ అయితే పెట్టాను. చూడండి, అసలు ఎంత బాగుందంటే ఇది మగ్గం వర్క్ వేస్తే ఎలా ఉంటుంది. మగ్గం వర్క్ వేస్తే కూడా కొంచెం అక్కడక్కడ పోగులేస్తుంది, కొంచెం లూజుగా ఉంటుందండి. అలా కూడా లేకుండా చాలా టైట్గా, అసలు ఎంత ఫిట్గా ఉందంటే వర్క్, అంత నీట్ ఫినిషింగ్ ఇస్తుంది మన మిషన్ వర్క్ అయితే. చూడండి, ఈ లైను స్టోన్స్ కాదు, కుందన్స్ కాదు. చూడండి, స్టోన్సా కుందన్సా అర్థం కానట్టే ఉంది కదా మీకు. అదంతా థ్రెడ్డేనండి. చూడండి, థ్రెడ్ తోటే ఇట్లా మనకి కుందన్స్ మాదిరి లైన్ వేసింది. బ్లౌజ్ చిరిగిపోవాల్సిందే కానీ ఒక్క థ్రెడ్ కూడా ఊడదండి. అలా ఉంటుంది ఎంబ్రాయిడింగ్ వర్క్. మన మిషన్లో అయితే ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది. హ్యాండ్స్కి అయితే ఈ డిజైన్లో ఇలా బార్డర్ వచ్చి ఇలా బుటీస్ వచ్చాయి. కానీ వాళ్ళు వద్దు, ఇలానే ఉంచేసేయండి అన్నారు. అందువల్ల ఇలానే ఉంచేసాము. ఇక్కడ ఏంటంటే 10 ఇంచెస్కి ఇక్కడ 7 ఇంచెస్ వచ్చింది బార్డరు. 10 ఇంచెస్ కదా ఇప్పుడు బ్లౌజ్ పెట్టుకున్నారు. ఈ 3 ఇంచెస్ బార్డర్లో పట్టు పావడ వచ్చి ఈ కలర్ వచ్చిందనమాట. అది పఫ్ లాగా వేసుకుంటామన్నారు. ఓకే, బాగుంటుందని చెప్పేసి హ్యాండ్స్ ప్లెయిన్గానే వదిలేసాము. ఇలానే బాగుంటుందండి. మనం అంటే వాళ్ళకి చెప్తాము, వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు కదా. ఎలా అయితే బాగుంటుందో అలానే ఇవ్వాలి. మనకేదో వర్క్ వచ్చేస్తుందని చెప్పేసి మనం వేసేయకూడదు. అలా ప్లాన్ చేసామన్నమాట. డిజైన్ అయితే సూపర్గా ఉంది. పట్టు లంగా జాకెట్ అండి ఇది. కలర్ కాంబినేషను పట్టు పావడ అయితే నా దగ్గర లేదు. పట్టు లంగా అయితే వాళ్ళు స్టిచ్చింగ్ అని తీసుకెళ్ళిపోయారు. ఈ బ్లౌజ్ కూడా ఇప్పుడు పంపించేసేయాలి. వీడియో మీకు ఎలా అనిపించింది? కలర్ కాంబినేషన్ అయితే పట్టు లంగా అయితే ఇదే కలర్ అండి, రెడ్ కలరు. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వర్క్స్ కనుక కావాలంటే పైనున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.